ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలు సానుకూల దిశలో సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 2 రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని, త్వరలోనే ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ వద్ద అణు ఆయుధాలు ఉండకూడదనే నిబంధనకు ఇరాన్ ప్రాథమికంగా అంగీకరించిందని, ఇది ఒక పెద్ద పరిణామమని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ వంటి భాగస్వామ్యులతో పాటు పశ్చిమాసియాలోని మా ఇతర మిత్ర దేశాలందరికీ మేలు చేకూరేలా ఈ ఒప్పందం ఉండబోతోందన్నారు. ఈ ఒప్పందం ఖచ్చితంగా కుదురుతుందని తాను గ్యారెంటీ ఇవ్వలేనన్న ట్రంప్, అందుకు చాలా ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య 15 అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, ఇందులో ఇరాన్ అణు ఆయుధాలను పూర్తిగా వదులుకోవటం తమ మొదటి 3 ప్రాధాన్యతలలో ఒకటిగా ఉందని ఆయన వివరించారు. అమెరికాకు ముప్పుగా పరిణమించిన శత్రు దేశపు సైనిక వ్యవస్థను తాము పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు. ఆ దేశ రక్షణ పారిశ్రామిక రంగాన్ని, నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని, గగనతల రక్షణ వ్యవస్థలను తమ సైన్యం సమూలంగా తుడిచిపెట్టేసిందని చెప్పారు. ఇరాన్ ప్రధాన నాయకులను అంతమొందించామన్న ట్రంప్, ఆ తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవటానికి సమావేశమైన 88 మందిని కూడా మట్టుబెట్టామని చెప్పారు. అక్కడ నాయకుడిగా ఉండటానికి ఎవరూ ముందుకు రావటం లేదని ట్రంప్ మీడియాతో అన్నారు. వారి నాయకత్వం వహించడం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన బాధ్యతగా మారిందని ట్రంప్ చెప్పారు. తన పదవి కూడా ప్రమాదకరమే అన్న ట్రంప్, వారిది అంతకన్నా ఎక్కువ అని చెప్పారు. ఇరాన్లోని ప్రధాన విద్యుత్, ఇంధన కేంద్రాలపై జరపాలనుకున్న దాడులను తాత్కాలికంగా వాయిదా వేయాలని ట్రంప్ తన రక్షణ శాఖను ఆదేశించారు. 2 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చర్చల ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని పొందకుండా చూస్తామని ట్రంప్ చెప్పారు. అమెరికా మిత్రదేశాల భద్రతే తమకు ప్రాధాన్యమని ట్రంప్ స్పష్టం చేశారు. తమతో డీల్ కోసం ఇరాన్ తహతహలాడుతోందన్న ట్రంప్, 5 రోజుల్లో డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. కానీ ఇరాన్ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. చర్చల పురోగతిని చూసేందుకు ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ 5 రోజుల్లో చర్చలు సఫలమైతే అంతా సర్దుకుంటుంది, లేదంటే మా పని మేం చేసుకుంటూ బాంబులు వేస్తూనే ఉంటామని ట్రంప్ హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని 5 రోజులు నిలిపివేస్తున్నామన్న ట్రంప్ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టిపారేసింది. ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది. ప్రస్తుతం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగటం లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇరాన్ పేర్కొంది. తమ దాడులకు ట్రంప్ భయపడ్డారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ చిత్తుగా ఓడాయని ఇరాన్ తెలిపింది. చర్చల విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం చేయలేదన్న ఇరాన్, అసలు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగటం లేదని ఖండించింది. ట్రంప్ మళ్లీ ఏదో కుట్ర చేయడానికి శాంతిరాగం పాడుతున్నారని ఇరాన్ అనుమానం వ్యక్తం చేసింది. గల్ఫ్, ఇజ్రాయెల్ ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామనే ప్రకటనతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు చెబుతోంది ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ సంక్షోభం ఉంది. దీన్ని కంట్రోల్ చేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లు అంచనా వేస్తోంది ఇరాన్. యుద్ధంలో మరింత సైనిక ప్రణాళికలు అమలు చేయడానికి అమెరికా బ్రేక్ తీసుకుందని, ఇందులో భాగంగానే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఇరాన్ అంటోంది. ఆయిల్ ధరలతో పాటు గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి. తమ దేశ రక్షణలో వెనక్కి తగ్గేది లేదని, నిరంతరం అప్రమత్తంగానే ఉంటామని స్పష్టం చేసింది. కాల్పులు, దాడులకు 5 రోజుల బ్రేక్ అనేది అమెరికా వ్యూహాత్మక ఎత్తుగడగానే భావిస్తామని, చర్చలే జరగటం లేదని ఇరాన్ మీడియా ఏజెన్సీల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇరాన్తో యుద్ధాన్ని 5 రోజుల పాటు విరమిస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది. యుద్ధ విరమణ అమెరికాకే పరిమితమని స్పష్టం చేసింది. తాము యుద్ధాన్ని విరమించలేదని తెలిపింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో దాదాపు అన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ట్రంప్ యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించినట్లు ప్రకటిస్తే ఇజ్రాయెల్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. ఇరాన్తో 2 రోజుల పాటు చర్చలు జరిగాయని, ఈ చర్చలు సానుకూలంగా సాగాయని, ఈ నేపథ్యంలో యుద్ధానికి 5 రోజుల పాటు విరామం ఇస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో తదుపరి చర్చల ఫలితాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.